మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. నడిచ చెరవద్దు, సహోదరునికి విరోధమైనను కలగని అక్కడ మీకు జ్ఞాపకం వచ్చిన అక్కడ బలిపీఠం ఎదుటనే మీరు ఎప్పుడు విడిచిపెట్టి మొదట నేను మీ సహోదరునితో సమాధానం సెబస్టియన్ జోసెఫ్ గారి యొక్క అడ్మినిస్ట్రేషన్లో అదిగా స్థానికంగా వారికి ప్రతికూలమైనటువంటి స్థితిగతుల్లో ఈ దినము కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దేవుని వర్తమానము మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితనో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు ఆధారభూతుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ సంఘమంతా మీ పాద సన్నిధికి వస్తున్నాము. మీ మెల్లనైన స్వరముతో మాకు మీ వాక్యాన్ని బోధించి మా శరీర ఆత్మలను నూతనపరుచుకునే ధన్యత మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సంఘము నాకు క్రొత్త సంఘము కాదు. అతి సంఘంలో ఉన్నటువంటి వారందరూ నన్ను మొట్టమొదటిసారి చూస్తున్నారేమో, కానీ ఈ సంఘంలో సైమన్ పాస్టర్ గారు పనిచేసే రోజుల్లో దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ క్యాంపస్లోనే తిరుగుతూ ఉండేటువంటి వాడిని చదువుకునే రోజుల్లో. అయితే దేవుని కృపను బట్టి ఇంతకాలము తరువాత మరొకసారి ఈ సంఘంతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే ధన్యత దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఆహ్వానించిన సంఘ కాపరులకు, పెద్దలకు, సంఘానికి ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇదేమో మీ మధ్యకు రావటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటంటే, ఫాదర్ హయ్యర్ను జ్ఞాపకం చేసుకొని ఒక శుభవర్తమానాన్ని వినిపించాలి అని నేను కోరుకున్నాను. ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘము ప్రపంచ దేశాలలో, ప్రాముఖ్యంగా అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఉంది. ఈ సంఘాన్ని ఒక ప్రత్యేకమైన ఆత్మీయ సంఘంగా పెన్సిల్వేనియాలో ఉన్నటువంటి యునైటెడ్ లూథరన్ చర్చెస్ అక్నాలెడ్జ్ చేసినాయి, గుర్తించినాయి. అయితే నేను ఎప్పుడు ఎక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినా నా వాక్య ప్రారంభంలో ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘంలో సభ్యునిగా నేను గర్విస్తూ మీ ముందు నిలబడ్డాను అని చెప్తాను. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అన్నా దేనిని బట్టి నువ్వు గర్విస్తావు ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం అంటే? 150 సంవత్సరాల క్రితం ఫాదర్ హయ్యర్ ఈ ప్రాంతానికి వచ్చి ఫాదర్ హయ్యర్ నాటినటువంటి వాక్యం అనేటువంటి విత్తనానికి ఫలాన్ని, ఆత్మీయ ఫలాన్ని నేను, ఫాదర్ హయ్యర్ నాటినటువంటి విత్తనానికి ఆత్మీయ ఫలం ఈ సంఘము. అటువంటి గొప్ప సంఘములో కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఈ సంఘము దేవుని ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందుతూ ఉంది. అయితే ఈ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి.
ఈ సమస్యలన్నిటిని ప్రక్కన పెట్టి ఈరోజు వాక్యాన్ని కొంత ధ్యానించడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యంలో చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని రాయబడి ఉంది. బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుడు కొంతమంది వ్యక్తులను ఎన్నుకోవటానికి, వారిని పంపించడానికి, ఒక ప్రాముఖ్యమైనటువంటి పని మీద, ఒక ప్రాముఖ్యమైనటువంటి మిషన్ పైన వారిని పంపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఐగుప్తీయులను విడుదల చేయటానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. వారిని నడిపించటానికి యెహోషువని ఎన్నుకున్నాడు. నూతన నిబంధన గ్రంథంలో కూడా మనం చదువుకున్నటువంటి వాక్యం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ద ఫాదర్ హ్యాస్ సెంట్ జీసస్ యాజ్ అ సుప్రీం మిషనరీ. ఈ సంఘము ఒక మిషనరీ ద్వారా స్థాపించబడింది. అయితే ఈ సంఘము స్థాపించడానికంటే ముందు సార్వత్రిక సంఘాన్ని స్థాపించడానికి, ఈ లోకంలో క్రీస్తు సంఘాన్ని స్థాపించడానికి, ఈ సంఘంలో, ఈ దేశంలో ఉన్నటువంటి, ఆయన సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఆత్మను రక్షించటానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి మిషన్ పైన తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు. ఎన్నుకొనుట, పంపించుట, ఎన్నుకొనుట మరియు పంపించుట. దేవుడు ఎన్నుకుంటాడు, వారిని పంపిస్తూ ఉన్నాడు. దేవుడు యేసయ్యను ఎన్నుకున్నాడు, తన కుమారుని ఎన్నుకున్నాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఎన్నుకొని ఆయనను ఈ లోకంలో మన కొరకు పంపించాడు. దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన యేసయ్యను తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ద ఫాదర్ సెంట్ జీసస్ యాజ్ అ సుప్రీం మిషనరీ. మనకున్నటువంటి ఒక సుప్రీం మిషనరీ ఎవరంటే యేసయ్యే. యేసయ్య ఎన్నుకొని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం కొరకు, ఒక ప్రత్యేకమైన మిషన్ కొరకు ఈ లోకానికి పంపించబడ్డాడు. యేసయ్య తన పనిని సంపూర్ణం చేశాడు. ఆయన ఎందుకొరకైతే ఈ లోకంలోనికి వచ్చాడో, ఆయన మరణించడానికి, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో జీవించడానికి వచ్చామనుకుంటాం, కానీ యేసయ్య మాత్రమే మరణించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. మనందరి పాపముల కొరకు మరణించటానికి, మనందరి పాపములను బట్టి ఆయన పాపముగా మార్చబడటానికి, మనకు వచ్చినటువంటి శాపములను బట్టి ఆయన శాపముగా మార్చబడటానికి, ఆయన సిలువలో నలగగొట్టబడటానికి ఒక ప్రత్యేకమైన మిషనరీగా వచ్చాడు. హీఈస్ అ సుప్రీం మిషనరీ అని ఒక భక్తుడు చెబుతా ఉన్నాడు. జీసస్ ఈజ్ ద సుప్రీం మిషనరీ. మనకు మిషనరీ అనగానే ఫాదర్ హయ్యర్ గారు గుర్తొస్తూ ఉంటారు. కానీ ఫాదర్ హయ్యర్ గారిని గుర్తు తెచ్చుకోవడానికి ప్రాముఖ్యంగా ముందు ద సుప్రీం మిషనరీ ఈజ్ ద జీసస్. ఆయన ఎన్నుకొనబడ్డాడు, ఆయన పంపించబడ్డాడు. ఆయన పంపించబడి ఆయన సమయము పరిపూర్ణమైనప్పుడు, ఆయన ఎన్నుకొనబడి ఆయన సమయము సంపూర్ణమైనప్పుడు యేసయ్య ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆయన ఒక సుప్రీం కమిషన్ మనకు వదిలిపెట్టి వెళ్ళాడు. మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనిని మనకు విడిచిపెట్టి వెళ్ళాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి. దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నటువంటి వారికి ఒక మాట చెప్తున్నాడు, మీరు వెళ్ళండి. సో ఎన్నుకొనుట, పంపించుట. దేవుడు తన తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఎన్నుకున్నాడు, ఆయనని లోకానికి పంపించాడు. యేసయ్య ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఇదొక మిషన్. ఇప్పుడు దేవుడు కొంతమందిని, యేసయ్య కొంతమందిని ఎన్నుకున్నాడు. యేసయ్య ఎన్నుకున్నటువంటి వారిని చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఆలోచన ఒకటి మత్తయి సువార్తలో. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? యేసయ్య ఒకరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే 18వ వచనంలో ఒకరోజు ఏం జరిగిందంటే, యేసయ్య గలిలయ సముద్రము తీరమున నడుచుచుండగా అని రాయింది. యేసయ్య నడిచిన పరిచర్యే, చూచిన పరిచర్యే, మాట్లాడిన పరిచర్యే, ఆయన నిద్రించిన పరిచర్యే. 3.5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పరిచర్య ఏమిటంటే, ఆయన అమరమున నిద్రించుచుండగా అని రాయబడి ఉంది. ఆయన నిద్రించుచుండగా ఒక గొప్ప కార్యం జరిగింది అక్కడ. ఆయన దప్పిక కొనెను అంటే సమరయ స్త్రీ రక్షణలోనికి నడిపించబడింది. ఆయన ఈ లోకంలో నడుస్తుంటే గొప్ప కార్యాలు జరిగినాయి.
ఆయన నిద్రిస్తుంటే ఒక గొప్ప కార్యాలు జరిగినాయి, ఆయన చూస్తే గొప్ప కార్యాలు జరిగినాయి, ఆయనను ముట్టుకుంటే గొప్ప కార్యాలు జరిగినాయి. 3.5 సంవత్సరాలలో ప్రతి నిమిషము యేసయ్య అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. అయితే గలిలయ సముద్ర తీరమున ఆయన నడుచుచుండగా అని రాయబడింది. ఆయన నడుస్తుంటే సముద్ర తీరంలో నడవటం కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి సువార్త పరిచర్య. ఆయన గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా, ఆయన నడుస్తూ వెళ్తున్నాడు సముద్ర తీరంలో. చాలాసార్లు మనం కూడా సముద్ర తీరంలో నడిచి వెళ్తూ ఉంటాము, కానీ అది పరిచర్య కాదు. కానీ యేసయ్య ఒక అడుగు తీసి ఒక అడుగు వేస్తూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నాడు. చుట్టూ ఉన్నటువంటి వారిని గమనిస్తుంటే ఆయన కంటిలో 4 మనుషులు పడ్డారు. ఆయన 4 వ్యక్తులను చూశాడు. ఈ 4 వ్యక్తులు ఎవరంటే, పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ. మొట్టమొదట ఇద్దరిని చూశాడు. ఆయన చూస్తాడు మొట్టమొదట. ఆయన నడుచుచూ చేసినటువంటి పరిచర్య ఇది. ఆయన నడుస్తూ చేసినటువంటి పరిచర్య ఏమిటంటే, పరిచర్యలో భాగస్థులుగా ఉండటానికి ఆయన శిష్యులను ఎన్నుకోవటం ప్రారంభించాడు. ఆయన సముద్ర తీరంలో, గలిలయ సముద్ర తీరంలో మనం సీషోర్కి వెళ్ళినట్లు సంతోషించడానికి కాదు వెళ్ళింది. ఆయన గలిలయ సముద్ర తీరంలో నడిచి వెళుచూ ఆయన పరిచర్యలో భాగస్థులుగా ఉండటానికి, ఆయన తరువాత ఆయన ఎన్నుకున్నటువంటి కార్యాలని లోకంలోనికి పంపించడానికి, ఆయన వాక్యాన్ని లోకంలోనికి పంపించడానికి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలి. ఆయన గలిలయ సముద్ర తీరంలో నడవటం అనేది చిన్న విషయం కాదు. ఆయన నడుస్తూ 2 వ్యక్తులను చూశాడు. ఆయన చూసిన 2 వ్యక్తులు ఎవరంటే ఆంద్రేయ మరియు పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ. ఇద్దరిని చూసినప్పుడు వీరు సముద్రములో వలలు వేయుట చూచెను అని రాయబడింది. యేసయ్య మనల్నే కాదు, మనం చేసేటువంటి కార్యాలను చూస్తాడు. ఆయన సముద్ర తీరంలో నడుస్తూ 2 వ్యక్తులను, పేతురును సీమోను, పేతురు అనబడిన సీమోను, ఆంద్రేయను చూశాడు. వారిద్దరినే కాదు, వారి కార్యాలను చూస్తాడు. ఆయన గలిలయ సముద్ర తీరంలో నడుచుచు 2 వ్యక్తులను చూచి ఆ 2 వ్యక్తులు చేసినటువంటి కార్యాలను చూస్తున్నాడు. ఆయన ఎన్నుకోవటానికి ముందు ఆయన వ్యక్తిని చూస్తాడు, ఆ వ్యక్తులు చేస్తున్నటువంటి కార్యాలు చూస్తాడు. ఆయన ఎన్నుకునేటువంటి విధానం ఇది. యేసయ్య ఆయన పరిచర్య కొరకు ఎన్నుకుంటున్నటువంటి విధానం ఇది. ఆయన గలిలయ తీర సముద్రంలో నడుచుచు ఆయన చేసినటువంటి పరిచర్య ఏమిటంటే, ఆయన పరిచర్య కొనసాగించబడటానికి కొందరు వ్యక్తులను ఎన్నుకుంటున్నాడు. ఆయన వ్యక్తులను ఎన్నుకోవడానికి ముందు వ్యక్తులనే కాదు, వారు చేస్తున్నటువంటి పనులను, క్రియలను ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఎన్నుకోవాలి అంటే, ఆయన పరిచర్య కొరకు ఎన్నుకోవాలంటే ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మన కార్యాలు చూస్తుంటాడు, మనం ఏం చేస్తున్నామో చూస్తాడు. అందుకే ఈ వచనంలో చూసినట్లయితే, సముద్రములో వలలు వేయుట చూచెను. వీరిద్దరూ వలలు వేస్తూ ఉన్నారు. వలలు వేయటం చూడటం ఏంటి? ఆయన వలలు వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. అయిపోయింది సెలక్షన్. నన్ను సెలెక్ట్ చేయండి, నాకు ఇంటర్వ్యూ పెట్టండి అని వచ్చారా? రాలేదు. కానీ యేసయ్య వ్యక్తులను చూశాడు, 2 వ్యక్తులను. ఆ 2 వ్యక్తులు చేసినటువంటి పనిని చూశాడు, సెలెక్ట్ చేసేసాడు అక్కడే. ఆయన వలలు వేయుట చూచి వారిని ఎన్నుకున్నాడు. వలలు వేయుట చూచి వారిని ఎన్నుకున్నాడు. అని ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాడు. 2 రమ్మన్నాడు, నా వెంట వచ్చేయండి అని చెప్పాడు. నా వెంట వచ్చేయండి, మీరు చేపలు పడుతున్నారు కానీ మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా, వారేమి చేయాలో దేవుడు నిర్ణయించాడు. వారు వలలు వేయుట చూచి మీరు ఇక్కడి నుంచి చేపలు పట్టడం కాదు, మనుష్యులను పట్టు జాలరులుగా మిమ్మల్ని చేస్తాను అంటే, వారు వలలు వేయుటలో వారికి ఉన్నటువంటి శ్రద్ధను దేవుడు చూశాడు. వారు ఎన్నుకున్నటువంటి వృత్తిలో వారికి ఉన్నటువంటి శ్రద్ధను దేవుడు చూశాడు. వారికి ఉన్నటువంటి స్కిల్ని చూశాడు. ఈరోజు దేవుడు ఎన్నుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారమైతే ఆయన పరిచర్యలో ముందుకు వెళ్తాం. దేవుని చేత ఎన్నుకొనబడిన వారమైతే ఆయన పరిచర్యలో ఆయనతో కలిసి ముందుకు వెళ్తాం. ఆయన చేత ఎన్నుకొనబడితే మనుషులను పట్టు జాలర్లుగా మనం చేస్తాము. ఈరోజు చాలామంది ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఉన్నటువంటి కాపురులను చూస్తూ ఉంటే, వారు దేవుని చేత ఎన్నుకొనబడ్డారా అని ఆశ్చర్యం వేస్తూ ఉంది. దీనికి కారణం ఏమిటంటే, చాలామంది సంఘ కాపురులు ఈ సంఘానికి ఎంత అవమానం అంటే, ఫోర్జరీ సర్టిఫికెట్స్ తోటి పాస్టర్స్గా వచ్చేస్తారు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలోకి.
వారు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారు కాదు. వారి క్రియలను దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకొరకు వారిని ఎన్నుకొనబడలేదు, వారంతటా వారు వచ్చారు. కానీ యేసయ్య ఇద్దరిని ఎన్నుకున్నాడు. యేసయ్య ఇద్దరిని ఎన్నుకున్నాడు. వారిలో పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ. అయితే వీరిద్దరిని చూసి వారు వలలు వేయుట చూచి, వారిద్దరిని కాదు, వారు వలలు వేయుట చూచి, మీరు చేపలు పట్టడం కాదు, నా వెంట రండి, మనుషులను పట్టు జాలాలుగా మిమ్మల్ని చేస్తానన్నాడు. పేతురు యేసయ్య సెలక్షన్ ఎటు పోదు. యేసయ్య సెలక్షన్ అంటే ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధిలో మనం చూసాము. పేతురు అనబడినటువంటి సీమోను ఆంద్రేయను దేవుడు ఎన్నుకుంటే, పేతురు వాక్యము ప్రకటిస్తే అపోస్తలుల కార్యాల్లో అగ్ని దిగి వచ్చింది. దట్ ఈస్ ద సెలక్షన్ ఆఫ్ జీసస్. యేసయ్య తన శిష్యులను ఎన్నుకోవటం అంటే అది. వారు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అగ్ని వలె ఈ సంఘం పైకి తిరిగి రావాలి. ఈరోజు ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘంలో కాపరులు దేవుని చేత ఎన్నుకొనబడిన వారైతే వారు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ ఈ సంఘము పైన అగ్ని వలె కురిపించాలి. ఈరోజు ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘానికి ఉన్నటువంటి సమస్య ఏంటి? సో వాట్ ఈస్ దిస్ స్పిరిచువల్ క్రైసిస్? ఈరోజు అభిషిక్తులము కానటువంటి న్యాయాధిపతులు ఎందుకు పరిపాలించవలసి వచ్చింది? దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి పరిచర్య కొరకు ఎన్నుకొనబడినటువంటి వారు మనుషులను పట్టు జాలర్లుగా మార్చబడాలి. వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ ద పాస్టర్స్? వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ ద కాంగ్రిగేషన్స్? దేవుడు ఎన్నుకుంటే మనమందరము, మన నాయకులు, మన కాపరులు మనుషులను పట్టు జాలర్లుగా మార్చబడతాం. ఒక్కళ్ళే కాదు, ఇద్దరే కాదు, నేను నలుగురు అని చెప్పాను. యేసయ్య ఇంకా ముందుకు వెళ్తున్నాడు. మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. తమ వలలు విడిచిపెట్టుట అంటే దేనిలో వారికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉందో. నేను చేపలు పట్టడంలో నాకు మంచి స్కిల్ ఉంది అని అనుకుంటే నా స్కిల్ విడిచిపెట్టి దేవుని వెంట వెళ్ళిపోవటానికి నేను ఇష్టపడతాను. నేను ఎంఏ చదువుకున్నాను, పిహెచ్డి చదువుకున్నానంటే దేవుడు పిలిస్తే నా పిహెచ్డిని విడిచిపెట్టి దేవుని పరిచయకు నేను ముందుకు వెళ్ళిపోవాలి. పేతురు చేసింది అదే, ఆంద్రే చేసింది అదే. వారు చేపలు పట్టడంలో నిష్ణాతులు, కానీ వారికి ఉన్నటువంటి స్కిల్, వారి వెంట ఉన్నటువంటి వలను అక్కడ విడిచిపెట్టి యేసయ్య వెంట బయలుదేరి వెళ్ళిపోయారు. మనుషులను పట్టు జాలర్లుగా యేసయ్య పిలుపు ఉంటే ఈ లోక సంబంధమైనటువంటి నాలెడ్జ్ కాదు, ఈ లోక సంబంధమైనటువంటి విజ్ఞానం జ్ఞానం కాదు, దేవుని చేత దేవుని నడిపింపుతో ముందుకు వెళ్ళిపోతాం. ఈరోజు పేతురు మరియు ఆంద్రేయ వారికి వచ్చినటువంటి ఒకే ఒక్క పని ఏమిటంటే వలలు వేయటం. వారి వలలు విడిచిపెట్టి యేసయ్య వెంట వెళ్ళిపోవటానికి ఇష్టపడ్డారు. దేవుని వెంట వెళ్ళాలి అంటే మనం కొంత విడిచిపెట్టాలి, దేవుని అంగీకరించాలి. ఆయన పిలుపుకు లోబడాలి అంటే మనం కొన్నిటిని విడిచిపెట్టాలి. ఫాదర్ హయ్యర్ గురించి చెప్పాలి అంటే, ఫాదర్ హయ్యర్ను పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉన్నటువంటి లూథరన్ సంఘము ఫారెన్ మిషన్స్కి ఆయన్ని సెలెక్ట్ చేసే సమయానికి 50 సంవత్సరాల వయసు, యవనస్తుడు కాదు. అనేక మంది మిషనరీస్ యవ్వన కాలంలో ఎన్నుకొనబడ్డారు. కానీ నేను గుంటూరు ప్రాంతానికి వెళ్ళటానికి నేను సిద్ధమని ఫాదర్ హయ్యర్ చెప్పే నాటికి ఆయన వయసు 50 సంవత్సరాలు. ఒక పుస్తకం రాత్రి చదువుతూ ఉన్నాను, దానిలో రాశారు అక్కడ ఉన్నటువంటి అడ్వర్స్ క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, వారి భాష తెలియదు, అక్కడ ఉన్నటువంటి అన్యులు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అక్కడంటే గుంటూరే, గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి అన్యులు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, వారి భాష తెలియదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలియదు. చల్లటి ప్రాంతము అమెరికాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నుంచి అనుకున్నటువంటి పెద్ద పెద్ద బంగళాలు, కంఫర్ట్స్ని వదిలిపెట్టి ఐ యామ్ హియర్ అని చెప్పాడు. నేను ఇక్కడున్నాను, నేను వెళ్తాను. ఇర్మియా ఎన్నుకున్నాడు, యెషయాను దేవుడు ఎన్నుకున్నాడు. నా నోటిని కాల్చు, నేను వెళ్ళి నీ వాక్యాన్ని ప్రకటిస్తాను కారుతో, నా పెదవులను శుద్ధి చెయ్యి ప్రభువా. కానీ దేవుడు ఎన్నుకున్నాడు. ఫాదర్ హయ్యర్ని ఎన్నుకునే నాటికి ఆయన 50 సంవత్సరాల వయసు. ఈరోజు ఒక ఊరు విడిచి ఇంకొక ఊరు వెళ్ళటానికి మనకి ఇష్టం లేదు. ఫాదర్ హయ్యర్ ఇక్కడికి వచ్చే నాటికి ఎండలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఆయన మద్రాసు ప్రాంతంలో దిగి నెల్లూరు ప్రాంతం వరకు వస్తే నెల్లూరులో
కొంతమంది స్నేహితులు ఒక మాట చెప్పారు, మీరు అప్పుడే గుంటూరు ప్రాంతానికి వెళ్ళకండి, ఇది చాలా ఎండలు ఎక్కువ ఉన్న సమయం, గుంటూరులో మీరు ఉండలేరు. అమెరికా దేశం నుంచి వచ్చి కొంతకాలం మీరు ఇక్కడ రెస్ట్ తీసుకొని గుంటూరు వెళ్ళండి అంటే, ఆ పుస్తకంలో ఒక మాట రాశారు, ఆయన హృదయము ఆగలేదంట, ఫాదర్ హయ్యర్ హృదయం. ఎంత ఎండలోనా కూడా నేను ఎక్కడ పరిచర్య చేయాలో ఆ పరిచర్య చేసే ప్రాంతాన్ని నేను వెంటనే చూడాలి అని వారు చేసినటువంటి హెచ్చరికను, ఎండలు ఎక్కువగా ఉన్నాయని వారు చేసినటువంటి హెచ్చరికను కూడా లెక్క చేయకుండా నెల్లూరు ప్రాంతం నుంచి గుంటూరు వచ్చారు. దేవుని పిలుపు ఉంటే ఏ క్లాస్ పారిష్ అడగరు, దేవుని పిలుపు ఉంటే సి క్లాస్ పారిష్ అనే పాస్టర్స్ లేరు ఈ రోజు వరకు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో. దేవుని పిలుపు ఉంటే ఎటువంటి వసతులు లేని గుంటూరు ప్రాంతానికి వచ్చినటువంటి ఫాదర్ హయ్యర్ని వారు తలుచుకుంటే ఒక మాట చెప్తారు, దేవుడు నన్ను ఎక్కడికి పంపిస్తే నేను అక్కడికి వెళ్ళటానికి సిద్ధం అని చెప్తారు. దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళటానికి నేను సిద్ధం. ఒక్కసారి ఏ క్లాస్ పారిష్కి వేస్తే చాలు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెళ్ళరు. ఒక మాట మర్చిపోతాం, ఒక మాట సంఘ కాపర్లు సంఘాలు మర్చిపోతా ఉన్నాయి. బిబ్లికల్ థియలాజికల్ ప్రిన్సిపల్ ఏమిటంటే దర్ ఈస్ అ బ్లెస్సింగ్ ఇన్ ఎక్సోడస్. నిర్గమములోనే ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు నిన్ను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళితే నీకు ఆశీర్వాదం. దేవుని పరిచర్య కొరకు ఎన్నుకొనబడి నువ్వు వస్తే దేవుడు నిన్ను ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుడు నిన్ను ఎక్కడ వాడుకోవాలనుకుంటే అక్కడ వాడుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. గాడ్, ఐఎమ్ రెడీ టు ఎగ్జిక్యూట్ యువర్ మిషన్. నన్ను పంపించు, ఎక్కడ అవసరం ఉంది అక్కడికి నన్ను పంపించు. మరి ఒకసారి మత్తయి సువార్తలోకి వద్దాము. 2 ఎన్నుకున్నాడు యేసయ్య, 2 ఎన్నుకున్నాడు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టానని వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి, అంటే ఆయన ఇంకా కొన్ని అడుగులు వేస్తా ఉన్నాడు. సముద్ర తీరంలో గలిలయ సముద్ర ప్రాంతంలో ఇంకొక అడుగులు వేస్తున్నాడు, 2 అడుగులు వేస్తా ఉన్నాడు. ఆయన అక్కడి నుండి వెళ్ళి 21వ వచనంలో జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా అని రాయబడి. మొదటి 2 చూసాం. 2 ఏం చేస్తా ఉన్నారంటే వారు సముద్రములో వలలు వేయుట చూచెను అని రాయబడి ఉంది. ఇప్పుడేసే ఇంకా నడుచుకుంటా ముందుకు వెళ్తున్నాడు గలిలయ సముద్ర తీర ప్రాంతంలో. ఆయన నడుచుకుంటూ ముందుకు వెళ్తూ మరి 2 చూశాడు. ఆయన చూచేటువంటి దేవుడు. నిశ్చయముగా వారి కన్నీటిని నేను చూచి తిని అని చెప్పాడు. ఇశ్రాయేలీయులు చేసినటువంటి కన్నీటిని, వారి మొరను నేను వింటిని అని చెప్పాడు. ఆయన చూచేటువంటి దేవుడు. మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూడటం లేదేమో అనుకుంటాము. ప్రతి నిమిషము మనల్ని చూచేటువంటి దేవుడు. నువ్వు కష్టంలో ఉంటే నేను చూస్తాడు, నువ్వు సంతోషంలో ఉంటే నన్ను చూస్తాడు. నేను ఒక డాక్టర్ గారు చెప్తా ఉన్నారు నాతో ఒక మాట, హీ ప్రొటెక్ట్ అవర్ ప్రైవసీ అని చెప్పాడు. గాడ్ ఈజ్ అ గాడ్ హూ ప్రొటెక్ట్ అవర్ ప్రైవసీ అన్నాడు. ఈ మాట నేను ఇంతవరకు ఏ చర్చిలో వెళ్ళలేదు. నా రహస్యము ఆయన కాపాడతాడంట. నువ్వు రహస్యంగా చేసిన పాపాన్ని దేవుడు వచ్చి నీ ప్రక్కన ఉన్న వాళ్ళ చెవులు చెప్పడు, చూసావా రాత్రి ఏం చేశారో అని చెప్పరు. హీ ప్రొటెక్ట్ యువర్ ప్రైవసీ. నా ఆత్మీయ జీవితం దేవునికి తెలుసు, కానీ దేవుడు ఎవరికి తెలియచేయడు ఈ మాటని. అయితే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ మరి 2 చూచాడు. 2 ఎవరంటే యాకోబు మరియు అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా. మొదటి 2 వలలను వేయుచుండగా చూశాడు యేసయ్య. ఇప్పుడు ఇంకొక 2 చూశాడు. వీరేం చేస్తున్నారు? వలలు బాగు చేసుకొనుచుండగా అని రాయబడి ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో నిష్ణాతులు. వలలు వేయటంలో పేతురు, వలలు వేయటంలో ఆంద్రేయ అయితే వలలు బాగు చేసుకుంటుంటే చూశాడు. వీరెవరంటే యోహాను మరియు యాకోబు. వీరు వలలు బాగు చేసుకుంటున్నారంట. వలలు ఎందుకు బాగు చేస్తారండి? వలలు ఎందుకు బాగు చేస్తారంటే ఒకసారి సముద్రంలో వేటకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత పిగిలిపోయినటువంటి ప్రాంతాలను తిరిగి కుడతా ఉంటారు. పిగిలిపోయినటువంటి వలని తిరిగి దే స్టార్టెడ్ నిట్టింగ్. ఎందుకు అలా కుడతారు అంటే తిరిగి వలలు వేసినప్పుడు వలలో పడినటువంటి చేప జారిపోకూడదు.
ఆ పిగిలిపోయిన ప్రాంతం నుంచి చేప జారిపోకూడదు, అందుకే వాటిని తిరిగి కడతా ఉంటారు. అందుకొరకే 2 ఇంపార్టెంట్ మిషన్స్, 2 ఇంపార్టెంట్ మిషన్స్. మొదటి మిషన్ ఏమిటంటే ఆత్మలను పట్టటం. దీని కొరకు పేతురుకు వలలు వేయటం, ఆత్మలను పట్టడానికి వలలు వేయటంలో ఆయనకున్నటువంటి స్కిల్ని దేవుడు చూశాడు, ఆయనకున్నటువంటి శ్రద్ధను చూశాడు. పేతురు ఆంధ్రయ్యకు వలలు వేయటంలో ఉన్నటువంటి శ్రద్ధను దేవుడు చూశాడు. వీరు ఆత్మలు పట్టడానికి పనికి వస్తారు అనుకున్నాడు. వీరు ఆత్మలు పట్టడానికి పనికి వస్తారు. అయితే వలలు కుడుతున్నటువంటి వారు పడిన వలలు జారిపోకుండా, పట్టబడిన ఆత్మలు తిరిగి పడిపోకుండా వీరిద్దరు ఉపయోగపడతారు అనుకున్నాడు. అందుకే ఆయన చూచాడు. వలలు బాగు చేసుకొని చుండగా యాకోబు యోహాను చూచి వారిని పిలిచాను. ఆయన చూచే దేవుడు, ఆయన పిలిచే దేవుడు. దిస్ ఇస్ కాల్డ్ కాలింగ్. దేవుడు పిలిస్తే పరిచర్యకు రావాలి. ఆయన పిలుపుని అందుకొని పరిచర్యకు వస్తే ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఆయనను పిలిచి, ఆయన పిలిచిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. ఫాదర్ హయ్యర్ను దేవుడు చూశాడు. 50 సంవత్సరాల వయసులో ఆయన పిలిచాడు. ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళటానికి నేను సిద్ధము ప్రభు అంటే గుంటూరు పట్టణానికి పంపించాడు. ఎందుకొరకు తెలుసండి? వలలు వేయటానికి, ఆత్మలను పట్టడానికి. అప్పుడు పట్టిన ఆత్మలు, ఫాదర్ హయ్యర్ చేత పట్టబడినటువంటి ఆత్మలు ఫలించి ఈరోజు ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘంగా మార్చబడింది. ఈరోజు ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘము గుంటూరు ప్రాంతంలో ప్రారంభించబడి మాచర్ల వరకు, రేపల్ల వరకు, రాజమండ్రి వరకు కోటాను కోట్ల ఆస్తులతో విస్తరించబడడానికి కారణం ఏమిటంటే దేవుడు ఒక్క మనిషిని ఎన్నుకున్నాడు. ఫాదర్ హయ్యర్ను ఎన్నుకున్నాడు, ఫాదర్ హయ్యర్ను పిలిచాడు, ఫాదర్ హయ్యర్ను పంపించాడు. దీస్ ఆర్ ద 3 స్టెప్స్. ఈరోజు సంఘ కాపరులు నేర్చుకోవాలి. ఆయన చేత ఎన్నుకొనబడాలి, ఆయన చేత పంపించబడాలి, ఆయన చేత కార్యము జరిపించే సంఘాలను స్థాపించాలి. దీస్ ఆర్ ద 3 మిషన్స్ entrusted to the pastors in this Andhra Evangelical Lutheran Church. దేవుని వాక్యంలో చూసినట్లయితే అద్భుతమైనటువంటి మాట. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము, మొదటి అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతా ఉన్నాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటా బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరు. చాలండి, నాకు సాక్షులయ్యుందరు. దేవుడు ఎన్నుకుంటే 3 ప్రాంతాలలో పరిచర్య చేయాలి. దేవుడు ఎన్నుకుంటే 3 ప్రాంతాలలో పరిచర్య చేయాలి. ఇది ఫాదర్ హయ్యర్ చేసినటువంటి పరిచర్య. ఇది దేవుని వాక్యానుసారము ఫాదర్ హయ్యర్ చేసినటువంటి పరిచర్య. ఫాదర్ హయ్యర్ చేసినటువంటి పరిచర్యను జ్ఞాపకం తెచ్చుకొని ఈ సంఘంలో ఉన్నటువంటి కాపరులు అందరూ కూడా they should rededicate to spiritually establish Andhra Evangelical Lutheran Church. ఆత్మీయంగా ఈ సంఘాన్ని తిరిగి కట్టడానికి ఫాదర్ హయ్యర్ దేవుని చేత ఎలా ఎన్నుకొనబడ్డాడో, ఎలా పంపించబడ్డాడో, ఎలా ఆత్మీయ పరిచర్యలో వాడుకొనబడ్డాడో జ్ఞాపకం తెచ్చుకొని ఈ సంఘాన్ని తిరిగి కట్టడానికి సంఘ కాపరులు వారి ఆత్మీయ పనులను ప్రారంభించాలి. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మాకంత శక్తి ఎక్కడుందండి అని అనకూడదు. దేవుని పరిచర్యలో సిక్కైపోయి చనిపోయినటువంటి వారు ఉన్నారు. ఫాదర్ హయ్యర్ గుంటూరు ప్రాంతంలో పరిచర్య చేసేటప్పుడు అనారోగ్య బారిన పడ్డారు. ఆయన తిరిగి వెళ్ళిపోయారు. వారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలను, ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘానికి సంబంధించినటువంటి ఆ సంఘాలను అన్నిటినీ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి ఇద్దాము అనేటువంటి ఆలోచన వచ్చింది. మళ్ళీ పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉన్నటువంటి లూథరన్ సంఘం సినెట్స్ అన్ని కూర్చున్నాయి. ఈరోజు అక్కడ రాజమండ్రి ప్రాంతంలో మనం పని చేయలేమేమో, దానిని సిఎస్ఐ చర్చ్కి ఇచ్చేద్దాం అంటే ఆ రోజుల్లో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ దానికి ఇచ్చేద్దామని అనుకుంటే ఫాదర్ హయ్యర్ మళ్ళీ లేచి నిలబడ్డాడు. నేను వెళ్తాను, నేను స్థాపించిన సంఘాలను తిరిగి ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం కొరకు వాటిని బలపరచడానికి తిరిగి నేను వెళ్తానని చెప్పాడు. సంఘాలు బలహీన పడితే
బలపరచడానికి నేను అక్కడికి వెళ్తానని చెప్పినటువంటి ఫాదర్ హయ్యర్ను ఈ సంఘ కాపర్లు జ్ఞాపకం తెచ్చుకోవాలి. బలహీన పడిన సంఘాన్ని నేను బలపరుస్తాను. ఏ క్లాస్ ప్యారిష్ కాదు, బి క్లాస్ ప్యారిష్ కాదు. ఆత్మీయంగా దేవుడు నన్ను ఎక్కడికి పంపటే అక్కడ సంఘాన్ని తిరిగి నిర్మించడానికి నేను తిరిగి వెళ్తాననేటువంటి స్పిరిచువల్ కమిట్మెంట్ కావాలి ఈరోజు సంఘంలో. 3 ప్రాంతాల గురించి రాయబడి ఉంది. మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశమందంతటను బూదిగంతముల వరకు 3 చోట్లండి పరిచర్య. పరిచర్య ఎక్కడ చేయాలి? దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి పంపిస్తున్నాడంటే యెరూషలేములో పరిచర్య చేయాలి, యూదయలో పరిచర్య చేయాలి, సమరయ దేశంలో పరిచర్య చేయాలి, బూదిగంతముల వరకు పరిచర్య చేయాలి. పరిచర్య చేయటం కాదు, నాకు సాక్షులుగా నిలబడాలి. ఇది ఎన్నుకొనబడిన వారిని పంపిస్తే ఆయన పంపించే ముందు చెప్పినటువంటి మాట ఇది. ఈరోజు పరిచర్య కొరకు నన్ను ఎన్నుకుంటే దేవుడు, నన్ను పంపించేటప్పుడు నాకు చెప్పినటువంటి మాట, ఫాదర్ హయ్యర్ని పంపించేటప్పుడు చెప్పినటువంటి మాట, ఆయన ఎన్నుకున్నటువంటి శిష్యులను పంపించేటప్పుడు చెప్పినటువంటి మాట, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, మీరు భయపడకండి, మీరు శక్తి పొందుతారు. మీరు శక్తి పొంది మీరు చేయవలసినటువంటి పరిచర్య ఎక్కడెక్కడ చేయాలంటే యెరూషలేములో, యూదయ, సమరయ దేశమందంతటా బూదిగంతముల వరకు. ఇది పరిచర్య. బూదిగంతముల వరకు పరిచర్య చేయాలి. బూదిగంతముల వరకు. యెరూషలేం అంటే ఎక్కడండి? యెరూషలేం అనేది ఇట్ ఈస్ ఏ స్మాల్ సిటీ, ఒక సిటీ. ఇక్కడ రాసినటువంటి మాట, మీరు యెరూషలేములో పరిచర్య చేయాలంటే, యెరూషలేము అనేది ఒక చిన్న హోమ్ సిటీ. మీరు పరిచర్య ప్రారంభించినప్పుడు యు షుడ్ స్టార్ట్ యువర్ మినిస్ట్రీ ఇన్ యువర్ హోమ్ సిటీ. దేవుడు శిష్యులను పంపిస్తే మీరు యెరూషలేములో పరిచర్య చేయాలని చెప్తా ఉన్నాడు. యెరూషలేము అనేది ఇట్ ఈస్ ద హోమ్ సిటీ. అన్న యూదయ మరియు సమరయ. యూదయ అంటే ఒక రాష్ట్రము, సమరయ అంటే ఒక దేశము. బూదిగంతముల మొత్తము అంటే ఈ మాటలు మనం వింటూ ఉంటే మనకు పేర్లు గుర్తొస్తాయేమో. మనకేం గుర్తొస్తుందంటే మనకు యూదయ, సమరయ, బూదిగంతముల వరకు. యెరూషలేము, యూదయ, సమరయ మరియు బూదిగంతముల వరకు. అయితే పరిచర్య చేయడానికి యేసయ్య చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఎన్నుకొనబడినటువంటి వారు, దేవుని పరిచర్య కొరకు పంపించబడినటువంటి వారు యూదయలో అంటే హోమ్ సిటీలో పరిచర్య చేయాలి, యెరూషలేములో అంటే హోమ్ సిటీలో పరిచర్య చేయాలి, యూదయ రాష్ట్రము, సమరయ దేశము మరియు బూదిగంతములు. ఇది పరిచర్య మినిస్ట్రీ ప్రాసెస్. ఫాదర్ హయ్యర్ ఫిలదెల్ఫియాలో ప్రారంభించాడు. సండే స్కూల్ టీచర్, సండే స్కూల్ సంఘాలలో దేవుని పరిచర్య ప్రారంభించాడు. అంటే యెరూషలేములో తన పరిచర్య ప్రారంభించాడు. పెన్సిల్వేనియా రాష్ట్రంలో తన పరిచర్య ప్రారంభించాడు. అమెరికా దేశంలో తన పరిచర్య కొనసాగించి బూదిగంతములలో పరిచర్య చేయడానికి గుంటూరు ప్రాంతానికి వచ్చాడు. ఈరోజు ఈ వాక్యం చదివితే దేవుని కొరకు పిలువబడినటువంటి వారు ఎక్కడ పరిచర్య చేయాలంటే ద ప్లేస్ ఆఫ్ హిజ్ హోమ్ టౌన్, యెరూషలేములో పరిచర్య చేయాలి. యెరూషలేములో, యూదయలో పరిచర్య చేయాలి, సమరయ దేశంలో పరిచర్య చేయాలి, బూదిగంతముల వరకు పరిచర్య చేయాలి. దిస్ ఈస్ ద మిషన్. దేవుడు నలుగురిని ఎన్నుకోవటం చూసాం. దేవుడు నలుగురిని ఎన్నుకోవటమే కాదు, వారిని పంపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన పంపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పంపించింది ప్రాముఖ్యమైనటువంటి పనుల కొరకు. యేసయ్య దేని కొరకు పంపించాడంటే ద మిషన్ ఈజ్ అ లాస్ట్ కమిషన్. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి, ఎన్నుకొనబడిన వారు వెళ్ళాలి. ఎన్నుకొనబడిన వారు వెళ్ళాలి. దేవుడు ఫాదర్ హయ్యర్ని ఎన్నుకున్నాడు, పంపించాడు, వెళ్ళటానికి సిద్ధం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇవ్వండి. సమస్త జనులను మీరు శిష్యులుగా చేయాలి. దిస్ ఇస్ ద మిషన్. ఎన్నుకొనబడిన వారు పంపించబడ్డారు. పంపించబడిన వారు ఎందుకొరకంటే సమస్త జనులను శిష్యులుగా చేయాలి. మార్కు సువార్త 6:7 ఆయన 12 శిష్యులు తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అన్నాడు. ఆయన ఎన్నుకుంటే ఆయన పంపిస్తాడు.
హయ్యర్ని ఎన్నుకున్నాడు. ఫాదర్ హయ్యర్ని ఎన్నుకున్నాడు. ఆయన గుంటూరు ప్రాంతానికి పంపించాడు. పరిచర్యను ఎంచుకుంటే, పరిచర్య కొరకు నీవు పిలువబడితే యేసయ్య పంపించిన ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపొచ్చు, అపవిత్రమై చాలండి అధికారం ఇచ్చచ్చు. 12వ వచనం వరకు చదవచ్చు. 12వ వచనం వరకు నిజమే, చాలు. లూకా సువార్త 9వ అధ్యాయము. ఆయన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యాల మీద శక్తి అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులకు స్వస్థపరచుటకును వారిని పంపెను. పిలిచిన దేవుడు పంపిస్తాడు. ఎక్కడికి పంపిస్తాడు అంటే యెరూషలేమునకు, యూదయ, సమరయ, బూదిగంతముల వరకు వెళ్ళడానికి పంపిస్తాడు. నేను ఎక్కడి వరకు వెళ్తానంటే కుదరదు. నాకు పెన్సిల్వేనియా రాష్ట్రం చాలు అంటే కుదరదు. నువ్వు గుంటూరు ప్రాంతానికి వెళ్ళాలి. ఎన్నుకొనబడ్డాడు, పంపించబడ్డాడు. ఇక్కడ ఆత్మల పంట 150 సంవత్సరాల తర్వాత కూడా ఫాదర్ హయ్యరు ఈ ప్రాంతానికి పంపించబడితే ఆయన విత్తినటువంటి వాక్యానికి ఫలాలుగా మనం నిలబడ్డాము. ఫాదర్ హయ్యర్ గురించి ఒక సంఘటన చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఫాదర్ హయ్యర్ గారు పల్నాడు ప్రాంతంలో పరిచర్య చేయడానికి బయలుదేరారు. పల్నాడు ప్రాంతంలో పరిచర్య చేయడానికి ప్రయాణం వెళుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ, ఆయన స్నేహితులందరూ ఒక మాట చెప్పారు. పల్నాడు ప్రాంతము చాలా ఎక్కువ ఎండ ప్రాంతము, ఇప్పుడే వెళ్ళము పల్నాడు ప్రాంతానికి, చాలా ఎక్కువ ఎండ ఉన్నటువంటి ప్రాంతము. అయితే పల్నాడు ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆయన క్రొత్తగా పల్నాడు ప్రాంతంలో ప్రవేశించేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సమాధి పెట్టెను సిద్ధం చేస్తాడు ఫాదర్ హయ్యర్. ఒక సమాధి పెట్టెను సిద్ధం చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విగ్రహారాధికులు. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని వారికి అందించడానికి ఫాదర్ హయ్యర్ పల్నాడు ప్రాంతంలోనికి వెళ్ళి ఆయనతో పాటు ఒక సమాధి పెట్టెను తయారు చేసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారికి ఒక మాట చెప్పాడు. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఎండను బట్టి, నాకున్న అనారోగ్యాన్ని బట్టి నేను మరణిస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్యులు నా శరీరాన్ని కాల్చేస్తారేమో. ఇక్కడ లోకల్గా అటువంటి ఆలోచన ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అన్యులు నా శరీరాన్ని కాల్చేస్తారేమో. ఇదిగో నా పెట్టె నేను సిద్ధం చేసుకున్నాను. నేను మరణిస్తే ఈ పెట్టెలో పెట్టి నన్ను సమాధి చేయండి. ఈ పెట్టెలో పెట్టి నన్ను సమాధి చేయండి. అయితే ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ సమాధి పెట్టెను సమాధి చేసి వచ్చారు. ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ సమాధి పెట్టెను తిరిగి అక్కడ సమాధి చేసి వెనక్కి వచ్చారు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఓ గ్రేవ్, వెర్ ఈస్ దై విక్టరీ? మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పాడంట. మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఖాళీ సమాధి పెట్టెను సమాధి చేసినటువంటి ఫాదర్ హయ్యర్, మరణానికి సిద్ధపడి పల్నాడు ప్రాంతంలో పరిచర్యకు వెళ్ళినటువంటి ఫాదర్ హయ్యర్ ఖాళీ సమాధి పెట్టెను సమాధి చేసి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని తన పరిచర్యలో విజయ ధ్వానంతో తిరిగి గుంటూరు ప్రాంతానికి వచ్చారు. ఇది పరిచర్య. ఇటువంటి గొప్ప పరిచర్య చేయబడింది కాబట్టి 150 సంవత్సరాల తర్వాత కూడా అనేకమైన అక్రమాలతో నిండిన దేవుడి సంఘం పైన తన కనికరాన్ని విడిచిపెట్టలేదు. ఆయన ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నాకు కూడా అంత ఇష్టం ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం అంటే. నేను ఏల్సి సంఘాన్ని విడిచిపెట్టి ఎటు వెళ్ళను. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో సభ్యునిగా ఉన్నందుకు నేను గర్విస్తాను. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత మా అన్న బీసీసీలో బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. మా అన్నకు బీసీసీ. మా నాన్న నేలటూరి మోజస్ ఒక ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా చేసేవాడు. ఆ రోజుల్లో ఎందుకో టీచర్ కుటుంబాలు చాలా కష్టంగా ఉండేవి ఫైనాన్షియల్గా. బతకలేక బడిపంతులు అనేవాళ్ళు. మా ఇంట్లో కూడా అలాగే చాలా కష్టంగా ఉండేది ఫైనాన్షియల్గా. మా అన్న పేరు జాన్ లివింగ్స్టన్. ఒక మిషనరీ పేరు మా అన్నది. అయితే మా అన్నకు నా మీద నమ్మకం లేదు, కానీ నా జీవితాన్ని ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తూ ఉన్నాడు.
మా నాన్న దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు, నాన్న వీడికి ఉద్యోగం వచ్చేటట్టు లేడు, అంత బాగా చదవట్లేదు, కాంపిటేటివ్ టెస్ట్లో ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటట్లేదు, తెనాలి వెళ్ళి శుద్ధి సంఘంలో సర్టిఫికెట్ తెద్దాం, ఎస్సీగా పెట్టి రిజర్వేషన్లో ఉద్యోగం వస్తుంది అంటే మా నాన్న ఒక మాట అన్నాడు, వాడు బిచ్చమడుగి బతికిన క్రైస్తవునిగా ఉండాల్సిందని చెప్పాడు. అప్పటి వరకు నేను సాయం స్కూల్ అని ఒక స్కూల్లో చదువుతూ ఉంటే మా అన్న మాట అడిగిన తర్వాత నన్ను తీసుకుని వెళ్ళి ఎల్ఎంపీ స్కూల్లో చేర్పించారు. ఆ రోజుల్లో ఎల్ఎంపీ స్కూల్లో రిజల్ట్ రావు. మా స్కూల్లో 5గురం పాస్ అయ్యాం. మా క్లాస్లో 2 ఫస్ట్ క్లాసులు, 2 సెకండ్ క్లాసులు, ఒక ఆర్డినరీ, నేనే ఆర్డినరీ. దేవుని కృపను బట్టి దేవుడు నా చెయ్యి విడిచిపెట్టలేదు. నేను ఎప్పుడు అనుకుంటాను, దేవుడు ఎందుకు నన్ను ఇంతగా ప్రేమిస్తాడు, నేనేం చేశాను దేవునికి? కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగిన రోజులు గుర్తు నాకు, కష్టాలలో బ్రతికినటువంటి రోజులు గుర్తు నాకు. కానీ దేవుడు నన్ను నా జీవితంలో నేనెంతో సంతోషంగా నా జీవితంలో నేను ఎక్కవలసినటువంటి ఎత్తైన స్థితులకు నన్ను దేవుడు ఎత్తాడు. హీ లిఫ్టెడ్ మీ అప్. ఒక జడ్జిగా నన్ను కూర్చోబెట్టాడు. మా నాన్న ఒక్క మాట అన్నాడు, వాడు అడుక్కుతే నా పర్వాలేదు, వాడు బీసీసీ అన్నాడు. అట్లా అని చెప్పి నేను ఒక మాట చెప్తున్నాను, ఎస్సీ సర్టిఫికేట్ గురించినటువంటిది కూడా నేను ఎటువంటి మాట అన్నాను. ఎందుకంటే భారతదేశంలో ప్రాముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సోషల్ సిచ్యుయేషన్ తెలిసినవాడిని నేను. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది నా సాక్ష్యం, నా వ్యక్తిగత సాక్ష్యం. ఇది దేవుడు నన్ను ఎన్నుకోవటానికి కారణం ఏమిటి? నేను ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా ఒక జడ్జిగా పనిచేసేటువంటి రోజుల్లో నా ఎదురుగా ఉన్నటువంటి లూథరన్ సంఘంలో సభ్యునిగా ఉండేవాడిని. పెద్దాపురంలో ఉద్యోగం చేసినప్పుడు పెద్దాపురం లూథరన్ చర్చికి ఫౌండేషన్ వేశాను. విశాఖపట్నంలో జడ్జిగా పనిచేసేటప్పుడు విశాఖపట్నం ట్రినిటీ చర్చిలో బైబిల్ స్టడీ ప్రారంభించాను. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అయ్యా నేను కొత్తగా వచ్చిన జడ్జిని, ఈ సంఘంలో బైబిల్ స్టడీ ఉందా, యూత్ బైబిల్ స్టడీ అంటే లేదయ్య గారు అంటే నేను స్టార్ట్ చేశాను. హైదరాబాద్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు మాకు ఎదురుగా ఉన్నటువంటి వైఎంసీఏ లూథరన్ చర్చిలో నేను సభ్యుడిని. నేను ఎక్కడున్నా కూడా లూథరన్ సంఘాన్ని నేను విడిచిపెట్టలేదు. ఈ మాటలన్నీ నా సాక్ష్యంగా నేను చెప్తున్నాను సంఘం ముందు. మరొకసారి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు పిలిచాడు, దేవుడు పంపాడు, దేవుడు ఫలింపచేశాడు. ఎక్కడికి దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు పిలిచాడు, దేవుడు పంపించాడు, దేవుడు ఫలింపచేశాడు. ఫాదర్ హయ్యర్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఫాదర్ హయ్యర్ని దేవుడు పిలిచాడు, ఫాదర్ హయ్యర్ని దేవుడు గుంటూరు ప్రాంతానికి పంపించాడు. గుంటూరు ప్రాంతానికి వచ్చిన ఫాదర్ హయ్యర్ నాటినటువంటి విత్తనం ఫలించి మనమందరము ఆత్మీయ ఫలాలుగా నిలబడ్డాము. మనమందరం కూడా తిరిగి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని నిర్మించటానికి, తిరిగి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని సువార్థీకరించడానికి, తిరిగి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని నెహెమియా గోడలు తిరిగి కట్టినట్లు తిరిగి కట్టడానికి ఈ సంఘం అంతా ఆత్మీయంగా సిద్ధపడి ఉండాలి. ఈరోజు ఆఫీస్లో ఉన్నటువంటి జస్టిస్ కురియన్ గారి కొరకు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి జడ్జి జోసెఫ్ గారి కొరకు, మా ముగ్గురి కొరకు ప్రార్థన చేయండి. ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి మంచి సంఘాన్ని, సంఘ అధికారులను ఎన్నుకొని వారికి సంఘాన్ని మేము తిరిగి అప్పగించి మా పనిని ముగించడానికి కావాల్సినటువంటి ఆత్మీయ శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మాకు అనుకరించేలాగా ప్రార్థన చేయండి. మనమందరం కలిసి ఈ సంఘాన్ని తిరిగి నిర్మిద్దాం. అటువంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీ కృపలో ఫాదర్ హయ్యర్ను మీరు జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఫాదర్ హయ్యర్ని పిలిచారు, ఫాదర్ హయ్యర్ని పంపించారు. ఫాదర్ హయ్యర్ మా పైన చూపిన ప్రేమను బట్టి, గుంటూరు ప్రాంతంలో చూపిన ప్రేమను బట్టి, పల్నాడు ప్రాంతంలో, రేపల్లె ప్రాంతంలో, రాజమండ్రి ప్రాంతంలో చూపిన ప్రేమను బట్టి సంఘాలను స్థాపించారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, ఆయన ప్రతి సంస్థ కూడా
ఆత్మీయ సంస్థలు ప్రభువా, మీ ప్రేమను ఈ లోకానికి చూపించడానికి, మీ సువార్త వెలుగుని ఈ లోకానికి చూపించడానికి ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు తండ్రి. అవి ఆస్తులు కాదు ప్రభువా. మా సంఘ నాయకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా సంఘం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నెహెమీయా తన పాపములను, తన పితరుల పాపములను ఒప్పుకొని ప్రార్థించినప్పుడు యెరూషలేము గోడలు తిరిగి కట్టబడినాయి ప్రభువా. ఈరోజు మా సంఘ పునాదుల నుంచి గోడలు తిరిగి కట్టబడటానికి మా పాపము క్షమించండి, మా పితరుల పాపములు క్షమించండి ప్రభువా. మా సంఘాన్ని తిరిగి కట్టండి తండ్రి. ఈ సంఘాన్ని తిరిగి కట్టడంలో ప్రభువా, ఫాదర్ హయ్యర్ నాటినటువంటి విత్తనము ఫలించబడటానికి, మీ రాక పర్యంతము ఈ సంఘము తండ్రి సార్వత్రిక సంఘముగా నిలబడటానికి సహాయం చేయండి. సంఘ బిడ్డలను దీవించండి, కాపురులను దీవించండి, మా నాయకులను దీవించండి. మేమందరము ఒకరి ఏడల ఒకరము ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. మీ ప్రేమని లోకానికి చూపించేటువంటి సంఘాలుగా, సంస్థలుగా మమ్మల్ని మార్చండి. ఆయన కూడి వచ్చిన సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారిని ఆత్మీయంగా బలపరచండి. ఈ లోక సంబంధమైన సమస్యలు బట్టి కూడా, వారి జీవితాల్లో ఉన్న ఈ లోక సంబంధమైన సమస్యలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయన మిమ్మలను, మీ రాజ్యాన్ని మేము వెతికినట్లయితే ఈ లోకంలో సమస్తం మీరు మాకు అనుగ్రహించే దేవుడు కాబట్టి వచ్చిన ప్రతి బిడ్డ వారి అవసరతలను, ఈ లోక సంబంధమైన అవసరతలను తీర్చండి, ఆత్మీయంగా బలపరచండి. మా సంఘాన్ని తిరిగి కట్టమని ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్.